కొందరు ఏఐ యూజర్లు తాము సబ్స్క్రైబ్ చేసిన ఏఐ టూల్స్ని ఇతరులకు అరువిస్తున్నారు. అద్దింటిని మరొకరికి అద్దించినట్టుంటోంది ఈ వ్యవహారం. యాంథ్రోపిక్ సంస్థ వారి ఏఐ టూల్స్ని వాడే కొంతమంది సబ్స్క్రైబర్లు తమ అకౌంట్స్ని ఇతరులతో షేర్ చేసుకుంటున్నారట. పెద్ద ప్యాకేజీలకి సబ్స్క్రైబ్ చేసి తమ అకౌంట్లని ఇతరులకు అరువిస్తున్నారు. కొందరైతే తమ క్రెడిట్స్ని గంటల చొప్పున అమ్ముకుంటున్నారు. ఈ విధంగా ఏఐ టూల్ని వాడుకుంటూ మిగతా సమయంలో ఇతరులకి ఇస్తూ నెల నెలా తాము కట్టేదానికంటే ఎక్కువ సొమ్ము సంపాదిస్తున్నారు. ఇదో ట్రెండ్గా మారింది. ఇక్కడే ఏఐ సంస్థలకి తలనొప్పి మొదలైంది. ఏఐ టూల్కి సబ్స్క్రైబ్ చేసి డబ్బు కడుతున్న ఒక యూజర్ మాత్రమే వాడితే సర్వర్ మీద ఒత్తిడి అంతగా పడదు. దానిని కంపెనీ తట్టుకోగలుగుతుంది. ఎందుకంటే ఎంత గొప్ప ప్రో ప్యాకేజ్ తీసుకున్న సబ్స్క్రైబర్ అయినా ఆ టూల్ని రోజంతా 24 గంటలు వాడడు. కాబట్టి సర్వర్లు ఒత్తిడి తట్టుకోగలుగుతున్నాయి. కంపెనీలు ఆ ఖర్చుని తట్టుకోగలుగుతున్నాయి. కానీ సబ్స్క్రైబర్లు తమ అకౌంట్లని ఇతరులకి షేర్ చేసేస్తూ రీసేల్ చేయడం వల్ల ఏఐ టూల్ని ఎవరో ఒకరు గ్యాప్ లేకుండా వాడుతూనే ఉంటున్నారు. ఇందువల్ల సర్వర్లు ఘోరంగా వేడెక్కిపోతున్నాయి. కంపెనీలకు ఖర్చు పెరిగిపోతోంది. విపరీతంగా వాడేయడం వల్ల హార్డ్వేర్ మీద ఎఫెక్ట్ పడి మెయింటెనెన్స్ ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోతోంది. నిజానికి యూజర్లు ఎవరైనా తమ అకౌంట్తో సబ్స్క్రైబ్ చేశాక ఆ సబ్స్క్రిప్షన్ని ఇతరులతో షేర్ చేసుకోకూడదు. అలా చేసుకోవడం కంపెనీ రూల్స్కి విరుద్ధం. కానీ యూజర్లని ఏం చేయలేని పరిస్థితి. ఒక యూజర్ ఆ టూల్ని తానే యూజ్ చేస్తున్నాడా, ఇతరులకి ఇచ్చాడా అనేది చెక్ చేయడం చాలా కష్టమైన విషయం. ఒకవేళ చెక్ చేసి ఆంక్షలు పెట్టినా యూజర్లు డిసప్పాయింట్ అయ్యారనుకోండి, ఈ టూల్ని వదిలిపెట్టి మరో టూల్కి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది.